ఈ విద్యాసాగర్ని తీసుకొచ్చి దిమ్మ కట్టించి మేము ఆడ బడి దగ్గర మేము దిమ్మ కట్టించి మేము నిలబడ్డాం. అద్దాసుని నా పెన్నిటిని చేసిర్రు. అప్పుడు కూడా మమ్మల్ని ఇట్నే ఘోరం చేసిర్రు. ఇప్పుడు కూడా మమ్మల్ని ఇట్నే చేస్తుర్రు. ఒక నిమిషం మాట్లాడండి. ఒక నిమిషం స్పీకర్ చెప్పండి సార్, చెప్పండి. అంటే ఇప్పుడు ఎలక్షన్ క్యాన్వాసింగ్ టైం కూడా ఉంది కదా, ఇంకా మరి వీళ్ళు క్యాన్వాసింగ్ చేసుకోవాలి కదా, ఎస్ఐ గారు వీళ్ళు కూడా క్యాన్వాసింగ్ చేసుకోవాలి కదా. మరి ఇప్పుడు టైం అవుతున్నది కదా, ఇప్పుడు క్యాన్వాసింగ్ టైం ఇంకా ఉంది కదా. ఓకే, మేము లైట్ ఉన్నప్పుడే వచ్చినా, మేము ఛాన్స్ అయిపోయింది వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నాం. వాళ్ళ భర్త యాదగిరి కూడా ఇలా హ్యూమన్ రైట్స్ దగ్గర పోయిండు. మేము క్లోజ్ చేసేందుకు మేము వచ్చి ఇంకా ప్రచారం కేవలం వాళ్ళని ప్రచారం చేయనీకుంటూ ఉన్నారని చెప్పని మేము ఆడ మాట్లాడుతుంటే వాళ్ళు ఉల్టా వాళ్ళే గ్యాంగ్స్ వచ్చి వాళ్ళ ఇంటికాడ మేము కూర్చొని ఉంటే బయట నిలబడి బూతులు తిడుతున్నారు. వాళ్ళు మీ పోలీసు వాళ్ళ ముంగంటే బూతులు తిడుతున్నారు. మరి మేము వారం రోజుల ముందు వచ్చి ఇదంతా ఇష్యూ చెప్పిపోయినాం. మీ ఎస్పీ గారిని కలిసిరు, వీళ్ళు కలెక్టర్ గారిని కలిసినారు, హ్యూమన్ రైట్స్ కాడికి పోయినరు. ఇప్పుడు ఉల్టా దాడులు చేస్తున్నారు. మరి మేము ఉన్నప్పుడే ఈ పరిస్థితి ఉంటే మేము లేనప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది రేపు తెలంగాణ సమాజం కూడా చూస్తారు కదా. ఇప్పుడు ప్రభుత్వం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి, ఏం ప్రభుత్వం ఎట్లా ఉన్నది అనేది జనం కూడా చూస్తారు కదా. ఒక క్యాండిడేట్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి క్యాన్వసింగ్ చేయలేని సిచ్యువేషన్లలో ఈ ఊరు ఉంది కదా. ఇది మరి ఇప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది కదా అన్ని. లాస్ట్ టైం ఆయన కిడ్నాప్ చేసినప్పుడు కేసులు కూడా పెట్టలే మీరు. కేసు అటెంప్ట్ మర్డర్ కేసు ఇప్పటిదాకా జరగలేదు, దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ జరగలేదు. రాకెట్ యుగంలో ఉన్నాం మనము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాము. ఏ టవర్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎట్ట తీసుకుపోయిందో అన్ని పోలీసు వాళ్ళకు మొత్తం తెలుస్తాయి కదా. మరి ఆ మనిషిని ఎక్కడ తీసుకుపోయింది అనేది అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టలే కదా. అవన్నీ ఇప్పటిదాకా రిపోర్టే బయటికి తీసుకురాలే కదా. మరి ఇవన్నీ చేస్తలేరు. ఇంత అరాచకమై రేపు ఎలక్షన్స్ జరిగిన తర్వాత గెలిపోవడంలో పక్కకు పెట్టండి, కానీ ఒక మహిళకు, ఒక పీజీ చదివినటువంటి మహిళకు రక్షణ లేకుండా ఇట్లా రేవంత్ రెడ్డి ప్రజాపాలనలా, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇదంతా ప్రజాపాలన ఇస్తాము, లాస్ట్ టైం రాచరిక పాలన, దుర్మార్గ పాలన, దొరల పాలన, భూస్వాముల పాలన అన్నాడు, అదంతా చరమగీతం పాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ పోలీసు పాలన, మరి గుండాల పాలన. పోలీసు పాలన కూడా లేదు, గుండాల పాలన ఉన్నది. వాళ్ళ ముంగట ఇసిరేస్తున్నారు కదా వీళ్ళ మీద. ఇది ఎక్కడ రాచకము, రాళ్ళు కోడిగుడ్లు, ఇది ఎక్కడదండి? భయపడ్డాడు ఎవరు లేడు కదా. ఇది ఎక్కడ కథ? మరి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. మీరు మాకు చెప్తున్నారు కానీ మీరు వాళ్ళని మా బట్ల వచ్చి ఎవరు పనాలు చేసుకొని పోతారు కదా. వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి, మా చేతుల్లో ఏమున్నది అనేది కూడా చూడాలి కదా. జనం చూస్తున్నారు కదా. ఆయన కట్ చేసిండు, ఈయన తెలుసుకోలేదు. సబ్ ఇన్స్పెక్టర్ ఏం పేరు బ్రదర్? ఆయన పేరు లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి. ఆయన ఫోన్ చేసిండు ఇప్పటిదాకా మాట్లాడుతుంటే, ఇవన్నీ నేను అడుగుతుంటే. ఒకసారి కాల్ చేయండి మళ్ళీ. మరి ఏడి తననేనా మాట్లాడేది? మరి ఏడి మరి రావాలి కదా. మరి ఇక్కడ ఉండి వెలుగుతుంది, వాళ్ళు ఉన్నారు కదా అక్కడ వెలుగు. రేవంత్ రెడ్డి గారు మీ పోలీస్ పాలన ఎట్లుందో చూడండి జరా. ఎలక్షన్ అదే ఇప్పుడు ఎలక్షన్ టైము, ఇంకా క్యాన్వాసింగ్ టైం ఉంది. మేము వచ్చి కూడా చాలాసేపు అయింది. వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు ఉల్టా. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ గుండాలు పవర్ఫుల్లా, నీ పోలీస్ వ్యవస్థ పవర్ఫుల్లా? గుండా రౌడీలు పవర్ఫుల్లా, లేకుంటే నీ రాజ్యం పవర్ఫుల్లా? ఎవరు పవర్ఫుల్? ఇంట్లో ఎవరి బలం ఎక్కువ, ఎవరి పెత్తనం ఎక్కువ? ఈ గుండా గంజాయి బ్యాచ్లది వాళ్ళు బలవంతులా, లేకపోతే నీ పోలీస్ వ్యవస్థ, నీ కట్టెలు, నీ తుపాకులు ఇవన్నీ ఎందుకున్నాయి? దేనికున్నాయి? ఎవరు రక్షణ గురించున్నారు? గుండాలను రక్షిస్తేందుకు, రౌడీలను రక్షిస్తేందుకు, పోరంబోకులను రక్షిస్తేందుకున్నారా, లేకపోతే ప్రజలను రక్షిస్తేందుకున్నారా? ఒక గ్రామ పంచాయతీలో, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో, ఒక ఊర్లో ఒక పీజీ చదివినటువంటి ఒక ఆడబిడ్డ నిలబడితే తనకే రక్షణ లేకుండా గుండాయిజం విచ్చలవిడిగా ఏ పాలనలో మనము, ఏ రాక్షస పాలనమో. ఇది జంగల్ రాజ్. ఎక్కడనో బీహార్ అంటారు కదా, బీహార్ కాదు జంగల్ రాజ్. ఇగో ఇక్కడున్నది అడవి పాలన, జంగల్ పాలన. అంటే ఇక్కడ పోలీసుల సమక్షంలో జరుగుతున్నది. ఇది ఎంత అన్యాయం, ఎంత అరాచకం నాయన ఇది. అందుకని ఇది పైశాచిక పాలన. రేవంత్ రెడ్డి నీవు జనానికి తెలియాలి. ఇక్కడ దానికి వచ్చినాం కాబట్టికే తెలిసింది. అమ్మా మేము లాస్ట్ టైం చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం, బరాబర్ తెలంగాణ సమాజం మీకు అండగా ఉంటుంది. ఈ మీడియా అంతా పేడ్ మీడియా కాదు, ఇదంతా ప్రజల పక్షాన ఉన్నటువంటి మీడియా మీ అండగా ఉంటుంది. మళ్ళీ వస్తాం, ఇంట్లో సమస్యనే లేదు, వీళ్ళని వదిలిపెట్టేది ఏం లేదు. ఆయనను కనుక ఒకవేళ అటెంప్ట్ మర్డర్ కేసు, ఆ కేసు ఇంతకుముందు జరిగిన దానికి పెట్టి ఆ సందీప్ రెడ్డిని కనుక ఆయన గ్యాంగ్ని కనుక బొక్కల వాడేసేది ఉంటే ఇవాళ ఈ సిచ్యువేషన్ ఉండకపోవు, నీకు కూడా ఈ బద్నాం రాకపోవు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమనుకుంటారో మీరు మాకు తెలుస్తలేదు, కానీ మీరైతే కథమైపోతుంది. మీ బొంద మీరే తవ్వుకుంటున్నారు, మీరు కూర్చున్న చెట్టును మీరే నరుక్కుంటున్నారు, కథమైపోతారు. మీరు ఆ కట్టెలా కాలిపోతారు మీరు రాజకీయంగా. చలో. సో లాస్ట్ ఒకటే విషయం చెప్తున్నాము, ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ బ్యాచ్ అండ్ మాఫియా. సో మీ అరాచకాలు ఆగకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు. మేము ఇక్కడికి వస్తే మా మీద కోడిగుడ్లు రాళ్లతో దాడి చేసిండు. ఇంతవరకు ఎవ్వడు మా మీద దాడి చేసినోడే లేడు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కూడా రకరకాలుగా జరిగినాయి, కానీ ఈ రకమైన దాడి అయితే జరగలే. సో
మరి నువ్వు ఏమండ చూసుకొని ఏమని రెచ్చిపోతున్నావో, నువ్వు వచ్చి 2 ఏళ్ళు అయింది అధికారంలోకి. నల్గొండ జిల్లా నాది, నా జాగీర్ అనుకుంటున్నామేమో. మీ అయ్య జాగీర్ కాదు, ఇది నల్గొండ జిల్లా. ఈ నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, బలహీన వర్గాల, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల జిల్లా ఇది. మీ కుటుంబానికి సంబంధించిన నల్గొండ జిల్లా, మీ అయ్య జాగీర్ కాదు ఇది. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు. మేము ఆల్రెడీ ఫోకస్ చేసినాం నల్గొండ జిల్లా మీద, ఉమ్మడి నల్గొండ జిల్లా మీద. మీ 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 గోతి మీరే తవ్వుకుంటున్నారు, మీ బొంద మీరే తవ్వుకుంటున్నారు. సో ఈ దాడులు చేసే అరాచకం ఏంది? నేను ఇక్కడ నుంచి కొప్పోలుకి వెళ్ళబోతున్నాను, కొప్పోలేనా? సో అక్కడికి వెళ్ళబోతున్నా. ఆడ కూడా మొత్తం సౌండ్ సిస్టమ్ అంతా బంద్ చేసి ఆడొక అరాచకం ఉందట. ఇక్కడ మామిడాలన ఏదో గ్రామం ఉంది, ఆడ ఒక ఆయన ఇదే అరాచకం అట. మొత్తం ఇదే బ్యాచ్, ఇదే మాఫియా. మొత్తం ఈ గ్రామాలన్నీ ఇంతే, నల్గొండ జిల్లాలో ఉన్న గ్రామాలన్నీ ఇంతే. ఏదో ఒకరిద్దరు బలంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరన్నా ఈయనకు వ్యతిరేకంగా ఉన్నోళ్ళు కానీ అక్కడ వీరేశం లాంటి వాళ్ళు ఏమైనా కొంత పని చేయగలుగుతున్నారు తప్ప మిగతా ఎక్కడ దారుణమే. ఇక అధికారం వచ్చింది 10 ఏళ్ల తర్వాత అని విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఇదంతా మీ నాశనానికే, గుర్తుపెట్టుకో, మీ నాశనానికే. సో ప్రజలు కూడా ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అన్ని జిల్లాలో ఒక ఎత్తు అయితే నల్గొండ జిల్లా ఒక ఎత్తు. నాకు ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. భువనగిరిలో అట ఒక ఫ్రెండ్ సర్పంచ్గా ఇండిపెండెంట్గా పోటీ చేస్తుండట, విత్డ్రా చేసుకోమని హెచ్చరిస్తూ దాడి చేసిరట. ఆ పర్సన్ సీరియస్గా ఉన్నది, భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారట. గింత అరాచకం ఉంది నల్గొండ జిల్లాలో. ఎటుపోతుంది రాజ్యం? సో మేము ఇక్కడి నుంచి కొప్పోలుకి వెళ్తున్నాం. మరి పోలీసులు ఇక్కడికి వచ్చిర్రు, మరి ఎవరికి అండగా నిలబడదామని వచ్చిర్రో ఏందో మాకైతే అర్థం కావట్లేదు. మేమైతే దేనికి భయపడో లేకపోతే ఇంకోటేయో ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి అయితే హైదరాబాద్కి మేము వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. మా దారి మాదే, మా దారి రహదారే మాది. ముందుకే వెళ్తాం తప్ప వెనక్కి వెళ్ళే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం అయిపోయింది, ఆ ప్రోగ్రామ్ని అటెండ్ చేస్తాం. గెలుపు ఓటములు వాళ్ళు ఏ పార్టీ సింపతితో పోటీ చేసినా మాకు అనవసరం. మాకు ఒకటే కావాలి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రక్షింపబడాలి. తెలంగాణ ప్రజలు గెలవాలి, లీడర్లు నాయకులు కాదు గెలవాల్సింది, తెలంగాణ ప్రజలు గెలవాలి. ఆ లక్ష్యంతో మేము భవిష్యత్ తెలంగాణ కోసం పని చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికైతే ఎల్లమ్మగూడెంలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పెడుతున్నటువంటి క్రమంలో కూడా ఏ విధంగా కోమటిరెడ్డి గూండాలు అరాచకం చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. మాలాంటి వాళ్ళమే వస్తున్నప్పుడు ఇంత పరిస్థితి ఉందంటే మేము లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా, ఎంత దయనీయంగా, ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎల్లమ్మగూడెం ప్రజలు స్వేచ్ఛగా 4 గోడల మధ్య ఎవరు లేనప్పుడే మీరు ఒక రహస్యమైనటువంటి రూమ్లో మీరు ఓటేసే హక్కు ఉంటుంది. దయచేసి ఇలాంటి గూండాలు ఈ విధంగా పెట్టయిపోతూ ఉంటే రేపు సర్పంచ్ అయిన తర్వాత ఇంకా ఏ విధంగా పెట్టయిపోతూ ఉంటారు, ఏ విధంగా ఈ కిడ్నాప్ వ్యవహారంలో చైన్ స్నాచర్లు కావచ్చు, వివిధ రకాల వ్యక్తులు అవుతున్నారో రేపు ఎల్లమ్మగూడెంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క మెడల్లో ఉండేటువంటి గొలుసులను కూడా దొంగతనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక గతంలో సర్పంచ్ భర్త ఎవరైతున్నారో విజయరెడ్డి హత్య జరిగింది కదా, రేపు మళ్ళా అదే సామాజిక వర్గంలో కావచ్చు లేకపోతే ఇక్కడ ఊర్లలో కావచ్చు ఇలాంటి ఘటనలు చాలా జరిగేటువంటి అవకాశం ఉంది. సో మమ్మల్ని ఇంత దారుణంగా వ్యవహరిస్తూ పోలీస్ సమక్షంలోనే ఇది జరుగుతూ ఉంది అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దయచేసి ప్రజలు విజ్ఞతతో ఆలోచించండి. ఆడబిడ్డ అయినటువంటి పీజీ చదివినటువంటి నాగలక్ష్మి గారిని దయచేసి మీరు గెలిపించుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డైరెక్ట్గానే కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.